హలో గాయ్స్, నేను చెప్పిన కథ కంటిన్యూ చేస్తున్నాను. కుండలో నీళ్లు పోస్తుండగా దాని మూతి ఇరిగిపోయింది. అప్పుడు అరే పాట కుండలు తొందరగా పగలవు అనుకుంటే తొందర పగలాయేంటి? అయ్యో ఇలా జరిగిందండి. చీచి, కుండకు నాకెందుకు, కుండతో నాకు అవసరం లేదు ఇక అనే ఆ కుండను బయట పెడతాడు. ఆ కుండ చాలా బాధపడుతూ, అయ్యో ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, నన్ను ఆ వ్యక్తి ఒంటరిగా వాళ్ళు వెళ్ళాలి, నేను మా మిత్రులతోడున్నా చాలా సంతోషంగా ఉండదాన్ని, ఇప్పుడు నాకు ఎవ్వరూ లేరు అంటూ ఏడుస్తూ ఉంది. ఇప్పుడు ఒక పేద ముసలి వ్యక్తి వచ్చి కుండను చూసి దాన్ని చేసుకొని ఇంటికి వెళ్తాడు. అప్పుడు ఆ కుండ వెళ్ళినా నన్ను ఎందుకు తీసుకెళ్తున్నాడబ్బా అనుకుంటూ ఉంది. తన ఇంటికి తీసుకువెళ్ళి నీటిని పోసి 10 రోజులు అవి తాగుతూ ఉంటాడు. అప్పుడు ఆ కుండ వ్యక్తితో, తాత నా మూతి పలిగిపోయి నేను వికారంగా ఉన్నాను, ఇలా కొత్త కుండ కొనుక్కోకుండా నన్నే ఎందుకు తీసుకొస్తావు, నాకు కొత్త కుండ కొనుక్కునే స్తోమత లేదు, నీ ఆకారం బాగోలేకపోతే ఏంటి, ఆ దాహాన్ని తీరుస్తున్నావు కదా, నాకు అది చాలు, మనం ఏ పరిస్థితిలో ఉన్నామనేది ముఖ్యం కాదు, ఎలా అయితే ఇతరులకు రుణపడుతున్నాము అనేది ముఖ్యం. చెప్పింది నిజమే తాత, నాకు బుద్ధి వచ్చింది, ధనవంతుల వాళ్ళ ఇంట్లో ఉంటే నాకు కూడా విలువ వస్తుందనుకున్నా, పని తప్పు, ఎక్కడ ఉన్నా మన వాళ్ళకి ఉపయోగపడుతున్నామనేది ముఖ్యం అనేది నేను తెలుసుకున్నాను అని బాధపడుతుంది. ఆ విధంగా కుండ బుద్ధి తెచ్చుకొని సంతోషంగా అక్కడనే ఉండిపోతుంది. అలా రోజులు కడతాయి. ఒకరోజు ఆ ముసలి వ్యక్తి తన స్నేహితులైన 2 కుండలను తీసుకువస్తాడు. అప్పుడు చాలా సంతోషం పడుతూ, మిత్రులారా ఎలా వచ్చారు, చిన్న రంధ్రాలు పడ్డాయి అని యజమాని మమ్మల్ని బయట పెట్టేశాడు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి మిగతా వీడియో నెక్స్ట్ వీడియోలో చెప్తాను, వెయిట్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి, లైక్ చేసి కామెంట్. Bye friends.